ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఛానల్ని దాన్ని బ్రోకరిజం ఛానల్ అనాలా, లేదంటే ఇంకేమైనా అంతకంటే పెద్ద పేర్లు ఏదైనా ఉంటే బూతులు కాకుండా ఇంకేదైనా పెద్ద పేర్లు ఉంటే ఆ ఛానల్ పేరు పెట్టాలా. ఏబిఎన్ రాధాకృష్ణ ఖబర్దార్, నువ్వు కలిపెట్టుకున్నావు, నీకు సినిమా మాత్రం చిన్నగా ఉండదు, 90mm రాడ్ దింపేస్తారు లోపలికి. అందరు నీలాగే ఉంటానని అనుకోమాక. నీ ఛానల్లో ఏం మాట్లాడిచ్చావు నీ విలేకరుల చేత? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలకి వాళ్ళ భార్యని చెల్లెలుగా భావించి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు ఈ వైసీపీ బచ్చ. నాయనా, నేను ముందే చెప్పా, మావి గన్ అనే మాటే బుల్లెట్ లాంటిది. అది దిగద్ది, మీకు ఎక్కడెక్కడ దిగద్దో మీకు తెలీదు. అది బాగా దిగింది, చంద్రబాబు నాయుడికి దిగింది, మీకు దిగింది, పవన్ కళ్యాణ్ గారు అందరికీ దిగింది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కొంతమంది, ఏం మాట్లాడటం లేదు. ఎందుకంటే అమరావతికి 2 లక్షల కోట్లు తెచ్చిపెట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలో చేత కాదు. ఈ మావి గన్ అనే మాట రోజు రోజుకి ఆదరణ పెరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. మావిగన్ లాంటి ప్రాంతం నిజంగా క్యాపిటల్ సిటీ అయితే మహా అయితే ఒక 5,000 కోట్లు 10,000 కోట్లతో మన క్యాపిటల్ సిటీ రెడీ అయిపోద్ది. ఎందుకంటే పోర్ట్ సిటీ ఉంది, అక్కడ మచిలీపట్నం పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, నేషనల్ హైవే 5 ఉంది, మొత్తం జనాభా ఉన్నారు. కాకపోతే ఇంకా 5-6 కోట్లు సచివాలయం కట్టుకోవాలి, అసెంబ్లీ కట్టుకోవాలి. వాటిలన్నిటికి కూడా 5 నుంచి ఒక 10 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే పని అయిపోతుంది. టోటల్ ఓవరాల్గా క్యాపిటల్ సిటీ రెడీ. దానికి లక్షల కోట్లు ఖర్చు పెడతారన్న మాటని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలియజేశారు. కాబట్టి ఆ మావి గన్, నేను మొన్నే చెప్పా, ఆ మావి గన్ అనే మాట బుల్లెట్ లాంటిది. బాగా ఎక్కినట్టుంది, మతి స్థిమితాలు పోయి మొత్తం పిచ్చి హాస్పిటల్లో చేర్చాలి మీ అందరినీ. పచ్చకాయలు వచ్చినట్టున్నాయి. మీరు చేసే పనులన్నీ కూడా ఎదుటోళ్ళు కూడా ఇట్లాగే చేస్తారనుకుని మీరు మీ ఛానల్స్ ద్వారా మాట్లాడిస్తున్నారు. ఇంకొకసారి కానీ ఇట్లాంటిది ఏదైనా రిపీట్ అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఛానల్ భూస్థాపితం అవ్వడం ఖాయం. ఖబర్దార్ ఏబిఎన్ రాధాకృష్ణ. గతంలో జనసేన పార్టీలో వాళ్ళు కూడా నిన్ను చిన్నగా అది ఎట్లా నీచాతి నీచంగా తిట్టారు నిన్ను. అప్పుడేదో పోనీ పాపం అనుకున్నాం, కానీ నువ్వు ఇంత దిగజారిపోయిన బతుకని ఒకటి మోచేతి నీళ్లు తాగుతావని వాళ్ళ దగ్గర నువ్వు మీ చేస్తావని మేము అనుకోలే. ఇంకొకసారి కానీ మాట్లాడితే బాగుండదు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక కార్యకర్తగా నేను హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఛానల్ని దాన్ని బ్రోకరిజం ఛానల్ అనాలా, లేదంటే ఇంకేమైనా అంతకంటే పెద్ద పేర్లు ఏదైనా ఉంటే బూతులు కాకుండా ఇంకేదైనా పెద్ద పేర్లు ఉంటే ఆ ఛానల్ పేరు పెట్టాలా. ఏబిఎన్ రాధాకృష్ణ ఖబర్దార్, నువ్వు కలిపెట్టుకున్నావు, నీకు సినిమా మాత్రం చిన్నగా ఉండదు, 90mm రాడ్ దింపేస్తారు లోపలికి. అందరు నీలాగే ఉంటానని అనుకోమాక. నీ ఛానల్లో ఏం మాట్లాడిచ్చావు నీ విలేకరుల చేత? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే మాటలకి వాళ్ళ భార్యని చెల్లెలుగా భావించి ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేస్తారు ఈ వైసీపీ బచ్చ. నాయనా, నేను ముందే చెప్పా, మావి గన్ అనే మాటే బుల్లెట్ లాంటిది. అది దిగద్ది, మీకు ఎక్కడెక్కడ దిగద్దో మీకు తెలీదు. అది బాగా దిగింది, చంద్రబాబు నాయుడికి దిగింది, మీకు దిగింది, పవన్ కళ్యాణ్ గారు అందరికీ దిగింది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు కొంతమంది, ఏం మాట్లాడటం లేదు. ఎందుకంటే అమరావతికి 2 లక్షల కోట్లు తెచ్చిపెట్టాలి, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలో చేత కాదు. ఈ మావిగన్ అనే మాట రోజు రోజుకి ఆదరణ పెరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. మావిగన్ లాంటి ప్రాంతం నిజంగా క్యాపిటల్ సిటీ అయితే మహా అయితే ఒక 5,000 కోట్లు 10,000 కోట్లతో మన క్యాపిటల్ సిటీ రెడీ అయిపోద్ది. ఎందుకంటే పోర్ట్ సిటీ ఉంది, అక్కడ మచిలీపట్నం పోర్ట్ ఉంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, నేషనల్ హైవే 5 ఉంది, మొత్తం జనాభా ఉన్నారు. కాకపోతే ఇంకా 5-6 కోట్లు సచివాలయం కట్టుకోవాలి, అసెంబ్లీ కట్టుకోవాలి. వాటిలన్నిటికి కూడా 5 నుంచి ఒక 10 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెడితే పని అయిపోతుంది. టోటల్ ఓవరాల్గా క్యాపిటల్ సిటీ రెడీ. దానికి లక్షల కోట్లు ఖర్చు పెడతారన్న మాటని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలియజేశారు. కాబట్టి ఆ మావి గన్, నేను మొన్నే చెప్పా, ఆ మావి గన్ అనే మాట బుల్లెట్ లాంటిది. బాగా ఎక్కినట్టుంది, మతి స్థిమితాలు పోయి మొత్తం పిచ్చి హాస్పిటల్లో చేర్చాలి మీ అందరినీ. పచ్చకాయలు వచ్చినట్టున్నాయి. మీరు చేసే పనులన్నీ కూడా ఎదుటోళ్ళు కూడా ఇట్లాగే చేస్తారనుకుని మీరు మీ ఛానల్స్ ద్వారా మాట్లాడిస్తున్నారు. ఇంకొకసారి కానీ ఇట్లాంటిది ఏదైనా రిపీట్ అయితే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనే ఛానల్ భూస్థాపితం అవ్వడం ఖాయం. ఖబర్దార్ ఏబిఎన్ రాధాకృష్ణ. గతంలో జనసేన పార్టీలో వాళ్ళు కూడా నిన్ను చిన్నగా అది ఎట్లా నీచాతి నీచంగా తిట్టారు నిన్ను. అప్పుడేదో పోనీ పాపం అనుకున్నాం, కానీ నువ్వు ఇంత దిగజారిపోయిన బతుకని ఒకటి మోచేతి నీళ్లు తాగుతావని వాళ్ళ దగ్గర నువ్వు మీ చేస్తావని మేము అనుకోలే. ఇంకొకసారి కానీ మాట్లాడితే బాగుండదు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఒక కార్యకర్తగా నేను హెచ్చరిస్తున్నాను. ఖబర్దార్.